బిగ్ బ్రేకింగ్ న్యూస్. నిజంగా కరీంనగర్ జిల్లాలో ఒక పెద్ద ఎత్తున దుమారం. బీఆర్ఎస్ పార్టీ ఒక కీలక నేత బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి వైదొలకి బీజేపీలోకి టర్న్ అవ్వడం జరిగింది. బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో సునీల్ రావు గారు ఇక్కడ కరీంనగర్ మేయర్గా ఉన్నటువంటి పరిస్థితి. మేయర్ గారు బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బీజేపీకి వెళ్ళడాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తూ ఉంది? బీఆర్ఎస్ పార్టీకి కరీంనగర్ టౌన్ వరకు చూసుకుంటే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందా? ఇప్పుడు అదే తెలుసుకుందాం. మనతోనే బీఆర్ఎస్ పార్టీ కీలక నేతలు సీనియర్ నేత నయీముద్దీన్ గారు మనతో ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాము. సార్ బాగున్నారా? బాగున్నారు. ముందుగా బీవీఆర్ ఛానల్ గారికి ధన్యవాదాలు మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. అందరికీ నమస్కారములు. జై తెలంగాణ. వాళ్ళ గురించి చెప్పండి సార్. నేను సయ్యద్ నయీం, అదేవిధంగా ఎండి ఇమ్రాన్, తెలంగాణ మలిదశ ఉద్యమకారులు, నా సహచారుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అదేవిధంగా ఇస్మాయిల్ భాయ్ వార్డ్ పెద్ద టీఆర్ఎస్ నాయకులు. సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతా, వన్ వర్డ్ ఆన్సర్ ఇవ్వాలి. సునీల్ రావు గారు మీ పార్టీలో కీలక నేత ఇక్కడ కరీంనగర్ టౌన్ వరకు. సునీల్ రావు గారి పైన వన్ వర్డ్ ఆన్సర్ ఏం చెప్తారు? వన్ వర్డే చెప్పాలి, ఓన్లీ వన్ వర్డ్. ఫస్ట్ అయితే నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇక్కడ సునీల్ రావు గారు మా పార్టీలో కీలకమైన నేత కాదు, అవకాశవాది. ఒక అవకాశం కోసం వచ్చిన నేత ఆయన. మా పార్టీ 2001 నుండి ఒక ఉద్యమ పార్టీ. మాకు ఎందరో నాయకులకు ఏర్పడిన నాయకులు చేసిన పార్టీ. ఈ ఖండ్వా తెలంగాణ తెచ్చిన ఖండ్వా, తెలంగాణను అభివృద్ధి చేసిన ఖండ్వా. మా నాయకుడు తన ప్రాణాలను అడ్డుపెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు. ఇటువంటి అవకాశవాదులు అస్తరు పోతారు. ఈ కీలక నేత కాదు. ఆయన పోయినందువరకు మాకు ఒక్క రూపాయి కూడా నష్టం జరగలే. ఆయనకు లాభం జరిగింది, సంపాదించుకున్నాడు. మా కష్టం మీద, మా రక్తం మీద మేము తెలంగాణ తెచ్చిన దాని ఉద్యమకారులకు అనగదొక్కి అతనికి ఒక అవకాశం ఇస్తే సంపాదించుకొని పోయిన ఒక జోకుడు కంపెనీ సునీల్ రావు గారు. జోకుడు కంపెనీ. ఓకే సార్, ఇప్పుడు సునీల్ రావు గారు 10 సంవత్సరాలు మీ పార్టీలో మెలిగిళ్ళు, మీతో చాలా సన్నిహితంగా తిరిగిళ్ళు. పర్సనల్గా మీకు కొన్ని ఉంటాయి కదా? ఎస్, అవి ఏమైనా రివీల్ చేస్తారా? పర్సనల్గా అతను వ్యక్తిగతంగా ఒక స్వార్థ రాజకీయం ఆయనకు నిదర్శనం ఒకటి. ఎందుకంటే ఏబీవీపీలో ఇప్పుడు చెప్తుండే ఆయన, నేను ఏబీవీపీలో కూడా పనిచేసిన అని. అప్పుడు చెప్పలే. మన పార్టీలోన సెక్యులర్ పార్టీ, ఒక ఆర్ఎస్ఎస్ భావజలం గల వ్యక్తికి మేయర్ పదవి ఇవ్వలేరు వారు, మా పార్టీ ఇవ్వదు. కానీ అప్పుడు చెప్పలే. ఇప్పుడు చెప్తుండే నేను ఏబీపీలో కూడా పనిచేసిన అని. బీజేపీలో పోయి ఒక ఉసరవెల్లి లెక్క రంగు మార్చి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మా పార్టీ ఎప్పుడు కానీ ఒక సెక్యులర్, అన్ని మతాలకు అన్ని కులాలకు తీసుకొని నడిచే పార్టీ, అభివృద్ధి చేసిన పార్టీ. మేము మా పార్టీలో మేము పనిచేసినప్పుడు తన సొంత కార్ల వెనక సీట్లు ఖాళీ పెడతాడు, సింగిల్గా తిరుగుతాడు, ఎవ్వరికి తీసుకుపోడు. మన పార్టీలో ఒక కార్యకర్తకు ఒక సహాయం చేసని ఒక్కటి చూపించండి. ఎవ్వరికి సహాయం చేయడు. ఫోన్ లేపితే ఏమైనా పని ఉంటే వాళ్ళ ఇది అట్లా కాదు ఇట్లా కాదు అంటాడు, కానీ ఏ పని ఎవరి పని చేయడు. ఒక కార్యకర్తలను అడిగే, ఒక మంచి చెడ చూసే, ఒక నాయకత్వ లక్షణాలు లేని ఒక రాజకీయ కాదు అనే రాజకీయ నాయకులు కాదు, ఒక బిజినెస్ మెన్. అసలు యాక్చువల్గా సునీల్ రావు అనే వ్యక్తి ఒక బిజినెస్ చేసుకోవాలి పైసల కోసం. ఎవరైనా రాజకీయాలు వస్తే వాస్తవంగా నిజాయితీగా, రాజకీయం అంటే ఏంటిది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రాజకీయం అంటే ఒక ప్రజాసేవ. అటువంటి వ్యక్తులు రాజకీయాలు రావాలి. ఈ పైసల కోసం వచ్చి డబ్బు సంపాదించి ఒక రాజకీయ వ్యవస్థను వ్యభిచార వ్యవస్థగా మార్చడం చాలా చాలా దుర్మార్గం. సునీల్ రావు గారు ఇప్పటికైనా మీరు ఒక్క పార్టీ నుండి ఒక్క పార్టీ నుండి ఏ పార్టీలో డబ్బులు దొరుకుతాయి, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నది అంటే ఆ ప్రభుత్వంలో పోతున్నారు. మీ తీరు మార్చాలని ఒక సునీల్ అన్నకు నేను విజ్ఞప్తి చెప్తున్నా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఏమన్నారంటే హీఈస్ ఎ బిజినెస్ మ్యాగ్నెట్ అన్నట్టుగా మీరు మాట్లాడిల్లు. ఇది ఇప్పుడు చెప్తా ఉన్నారు, మీ పార్టీలో ఉన్నప్పుడు ఎందుకని చెప్పలేకపోతారు మీరు? అంటే అన్నీ దాచిండు కదా. ఫస్ట్ అయితే ఒక ఏబీవీపీ కార్యకర్త నేను చెప్పలే ఎప్పుడు కూడా. మా పార్టీ తెలంగాణ తెచ్చిన తర్వాత, మా పార్టీ గవర్నమెంట్ ఉన్న తర్వాత అప్పుడు మా పార్టీలో వచ్చిండు ఆయన. వచ్చి ఒక కార్యకర్తగా చేసి జోకుడు కంపెనీ లెక్క. ఇప్పుడు మన మంత్రి దగ్గర కానీ, మన ఎమ్మెల్యే దగ్గర కానీ, మన సొంత పనులకు కానీ, మన వార్డు సమస్యలు కానీ, ప్రజల సమస్యలు మేము పోతే ఆయన జోకుడు కంపెనీ దగ్గర ఆయన దగ్గరనే ఉంటుండే. అంటే వేరేళ్ళకి అవకాశం రాకుండా ఆయన ఎట్లా అంటే ఒక భార్యాభర్తలు ఎట్లుంటారో అట్లు కూర్చుంటుండే.
అంటే వాళ్ళిద్దరూ ఒక క్లాస్మేటే, నేను అట్లా తప్పను అనుకుంటాను చెప్తలేను, కానీ ఒక వాసం వేరేళ్ళకి అవకాశం ఇవ్వకుండా జోగుడు కంపెనీ లెక్క చేసి ఒక పెద్ద పదవులు ఇప్పుడు తీసుకొని బయట పోయాడు. దుర్మార్గం కాకుంటే ఏంటిది మీరు ఆలోచించాలి, ప్రజలు ఆలోచిస్తారు. నెక్స్ట్ టైం వాస్తవంగా సునీల్ రావు గారు మీరు పెద్ద తప్పు చేసినారు బీజేపీలో పోయి, మీ జీవితంలో మీ రాజకీయం నాశనం చేస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఒక కమ్యూనల్ పార్టీ, అది కమ్యూనల్ పార్టీ, అది ఒక సెక్యులర్ పార్టీ కాదు. ఒక మతానికి కించపరిచే విధంగా, ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వివరించే ఆర్ఎస్ఎస్ ఎజెండాలో నడిచే పార్టీ. ఆ పార్టీలో పోయి మీరు ఏం సాధిస్తారో మీకే ముందు తెలుస్తుంది. యా ఓకే, ఇక్కడ మీరు ఏమంటా ఉన్నారంటే జోకుడు అది ఇదని ఓకే ఏదో అన్నారు, ఓకే పోయింది. కానీ మీ మేయర్ గారు వేరే పార్టీకి వెళ్ళారు, దాంతోపాటుగా ఒక కార్పొరేటర్ గారు కూడా వెళ్ళడం జరిగింది. అంటే మీకు నష్టం వాటిల్లేదని చెప్పేసి ఎందుకని అనలేకపోతారు? మేయర్ గారు హీఈస్ ఎ ఫండమెంటల్, హీఈస్ ఎ బేస్ కదా, కరీంనగర్ బేస్ కదా ఆయన వెళ్ళారు అంటే మీకు పార్టీకి నష్టం జరిగినట్టే కదా? ఖచ్చితంగా జరగలేదు. ఎందుకంటే స్టార్టింగ్ ఏమన్నాడు, ఒకటి 20 కార్పొరేటర్లు తనతో తీసుకుపోతా 10 అన్నాడు, 20 కూడా అన్నాడు. కానీ వాస్తవంగా తీసుకుపోయింది ఒకటే కార్పొరేటర్, ఇంకొక కార్పొరేటర్ ఇండిపెండెంట్ కార్పొరేటర్. అది ఒక కార్పొరేటర్ ఆయన అనవసరుడు కావచ్చు, ఆయన వేయడం తప్ప ఏ కార్పొరేటర్ పోలే. ఈరోజు మనం చూడొచ్చు, అతన్ని మేయర్గా మా పార్టీలో 10 సంవత్సరాలు ఉన్నాడు, ఒక 5 సంవత్సరాలు మేయర్గా మొత్తం అనుభవించి అది కూడా ఇప్పుడు పోయిండు. ఆయన సహచార కార్పొరేటర్లు ఆయన గురించి ఏం మాట్లాడుతున్నా మీరు వింటే అతి ఘోరంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? మరి మీరు ఒక నిజాయితీగా మీరు రాజకీయం చేస్తే, నిజాయితీగా మీరు అభివృద్ధి చేస్తే మీ గురించి మీ సహచర కార్పొరేటర్లు ఇట్లా ఎందుకు మాట్లాడతారు? నేను ఒక వీడియో చూపిస్తా. ఒక సహచార కార్పొరేటర్ ఎట్లా చెప్తుండంటే, ఎవరైనా చూస్తే కూడా మీ ఇజ్జత్ ఎట్లా పోతుంది జనాలలో, మేము ఖచ్చితంగా మీకు నిలదీస్తాం. ఎందుకంటే మా పార్టీలో మీరు ప్రతి పెద్ద పదవి అనుభవించి పైసలు సంపాదించి ఇప్పుడు పోయి మా పార్టీ నాయకుల మీద, మా ఎమ్మెల్యే మీద, గంగుల కమలాకర్ గారి మీద, మాజీ మంత్రి మీద మీరు ఎలాంటి అలా కామెంట్ చేస్తే మేము కూర్చుంటామా? మేము ఒక కార్యకర్తగా ఖచ్చితంగా మీకు నిలదీస్తాం, మా స్థాయిలో మేము నిలదీస్తాం ఖచ్చితంగా. ఇగో వాళ్ళ కార్పొరేటర్, సహచార కార్పొరేటర్ పట్ల కూడా మీరు అంటే మేయర్తో చాలా సన్నిహితంగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై చేసిన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? ఈ మేయర్ అనే వ్యక్తి సునీల్ రావు చిన్నప్పటి నుంచే దొంగతనాల గ్యాంగు, సైకిళ్ళ దొంగతనాలు, పిక్ పాకెటర్ల దొంగతనాలు, మా దిండిగల మహేష్ ఇంతకుముందు చెప్పిండు, టేబుల్ రికార్డ్ ఎత్తుకపోతే అక్కడేదో చెట్టు కట్టేసి కొట్టిందని చెప్పి, అంటే అటువంటి వ్యక్తి రాజకీయాలకు వచ్చి అంటే చెప్పేది ఏంటంటే సహచర కార్పొరేటర్లే మీకు గౌరవిస్తలేరు, ఆదరిస్తలేరు. అంటే మీరు ఒక రాజకీయ నాయకులుగా ఒక ఫెయిల్ అయ్యారు. మీరు ఒక బిజినెస్ మెన్గా పైసల కోసమే మీరు ఇంత ఆస్తులు సంపాదించుకొని కూడా వేస్టే అది. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మీరు ఒక మాట అన్నారు, ఇలా అక్రమాస్తులు అనే ఒక వర్డ్ మెన్షన్ చేసి మీరు రుజువు చేయగలరా? అక్రమాస్తులని ఎలా చెప్తా ఉన్నారు మీరు? ఖచ్చితంగా. అప్పుడు మా ఎమ్మెల్యే గారు కూడా అతని మీద, మా ఎమ్మెల్యే గారి మీద కామెంట్ చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు గంగుల కమలాకర్ గారు రియాక్ట్ అయ్యి మీ చట్ట కూడా మేము తీస్తా, మీ అక్రమాస్తుల మీద ఎంత మీద ఉంటే మేము కూడా బయట పెడతాం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక గంగుల కమలాకర్ అనే వ్యక్తి ఒక నాయకులు, ఒక సెక్యులర్ లీడర్, కరీంనగర్లో పుట్టి పెరిగిన వ్యక్తి, ఒక కౌన్సిలర్గా సేవలు అందించారు, తర్వాత కార్పొరేటర్గా సేవలు అందించారు. ఒక 4 సార్ల కరీంనగర్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గంగుల కమలాకర్ గారిది. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటారు ఆయన. మంచి ఇప్పుడు మీ ముంగట ఫోన్ చేస్తానని లేపి మాట్లాడతారు. అసొంటి వ్యక్తి ఎప్పుడు రాత్రి 12 గంటలు ఫోన్ చేయండి రియాక్ట్ అవుతారు. అసొంటి వ్యక్తి మీద మీరు కామెంట్ చేస్తే మేము ఎట్లా ఊరుకోవాలి? ఒక నాయకుడు నిజాయితీగా ఆయన ఫ్యామిలీ మొత్తం బిజినెస్ మెనే మా కమలాకర్ గారు. ఆయనకు ఆస్తి ఉందంటే ఉంటుంది ఖచ్చితంగా. బిజినెస్ చేస్తే మీరు సునీల్ రావు గారు మీరు మీ బిజినెస్లో లేరు, మీ దగ్గర ఎంత ఆస్తి వచ్చింది? మీ బయట మొత్తం అక్రమ ఆస్తులు బయట పెడతారు మా నాయకులు ఖచ్చితంగా. ఓకే, తెలంగాణ రాష్ట్రంలో మరొక బిగ్ హాట్ టాపిక్ అని చెప్పేసి అనుకోవచ్చు, యూనివర్సిటీలకు సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ పోస్ట్. ఈ పోస్ట్లో కూడా అంటే కేంద్రం నుంచి వచ్చినటువంటి బిల్ని మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఒక వాదన మూటగట్టుకుంది. దీని మీద మీ అభిప్రాయం? వాస్తవంగా ఇది 6th నాడు ఒక డ్రాఫ్ట్ బయట వచ్చినది సెంట్రల్ గవర్నమెంట్
సెంట్రల్ గవర్నమెంట్ నుండి యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఆ సంస్థ నుండి ఒక డ్రాఫ్ట్ వచ్చింది. ఏమని దాంట్లో నియమాలు మేము మారుస్తున్నాము. స్టేట్ సంబంధించిన హోల్డర్స్ అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, పార్టీలు కావచ్చు, తన అభిప్రాయాలు తెలియజేయాలని డ్రాఫ్ట్ ఇచ్చారు. 6 నడచిండి, ఒక 30 days టైం ఇచ్చారు దీనికి అభిప్రాయాలు తెలియజేయడానికి. కానీ ఇప్పటి వరకు మా స్టేట్ గవర్నమెంట్ దీని మీద స్పందిస్తలేదు. వాస్తవంగా ఇక్కడ మిత్రులారా, మనం యూనివర్సిటీ, వీసీ, ఛాన్సలర్ అనే విషయాలు మనం అర్థం చేసుకుంటే దీంట్లో బీజేపీ తీసుకొస్తున్న ఒక చట్టం ఎంత కుట్ర ఉందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన దేశంలో దాదాపు ఒక 1400 యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే ప్రైవేట్ యూనివర్సిటీలు ఉంటాయి, స్టేట్ యూనివర్సిటీలు ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీలు ఉంటాయి. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో మొత్తం కంప్లీట్గా సెంట్రల్ ఆధీనంలో ఉంటాయి. అవి స్టేట్ యూనివర్సిటీలు అంటే స్టేట్ ఆధీనంలో ఉంటాయి. దానికి సంబంధించిన ఫండింగ్ అంటే సాలరీస్ కావచ్చు, పిల్లగాళ్ళ హాస్టల్ ఖర్చులు కావచ్చు, మొత్తం స్టేట్ భరిస్తుంది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ ప్రైవేట్ వాళ్ళు భరిస్తారు. కానీ దీంట్లో ఛాన్సలర్గా ఇప్పుడు సపోజ్కు సెంట్రల్ యూనివర్సిటీలో ఛాన్సలర్గా మన దేశ ప్రెసిడెంట్ గారు ఉంటారు. గౌరవనీయులు పెద్దలు ప్రెసిడెంట్ ఛాన్సలర్గా ఉంటారు. వైస్ ఛాన్సలర్ ప్రెసిడెంట్ గారే నియమిస్తారు దాంట్లో. కానీ స్టేట్ యూనివర్సిటీలో ఒక ఛాన్సలర్గా గవర్నర్ గారు ఉంటారు. కానీ వైస్ ఛాన్సలర్గా నియమించే సమయంలో స్టేట్ గవర్నమెంట్ నియమిస్తుంది, అపాయింట్మెంట్ చేస్తుంది. అది కూడా ఒక కమిటీ ఇస్తుంది, సర్చింగ్ కమిటీ అని ఇస్తుంది. వేసి వైస్ ఛాన్సలర్లను నియమిస్తుంది. అది వైస్ ఛాన్సలర్ మొత్తం యూనివర్సిటీకి హెడ్గా ఉంటారు. మంచి చెడులు, ఆ యూనివర్సిటీకి సంబంధించిన డెవలప్మెంట్లు, అపాయింట్మెంట్స్ అన్నీ చూస్తారన్నట్టు. హెడ్ ఆఫ్ ది అది ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కావాలంటే ఖచ్చితంగా అర్హతలు ఉంటాయి. ఏం అర్హతలు ఉంటాయి? ఆ వ్యక్తి ఖచ్చితంగా ఒక 10 years ప్రొఫెసర్గా పనిచేయాలి. ఏదైనా యూనివర్సిటీలో క్వాలిఫైడ్ ఉండాలన్నట్టు. ఆ సబ్జెక్ట్ యూనివర్సిటీల మీద నాలెడ్జ్ ఉండాలి. ఒక పిహెచ్డి చదవాలి. పిహెచ్డి చదివి ఎగ్జామ్ రాస్తేనే ఒక ప్రొఫెసర్ అవుతారు. మనకు తెలుస్తుంది, యూజీసీ నెట్ రాస్తేనే ఒక ప్రొఫెసర్ అవుతారు. అటువంటి క్వాలిఫైడ్ అయిన వ్యక్తే దాంట్లో ఒక వైస్ ఛాన్సలర్గా ఉంటారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక చిన్న బీజేపీ కార్యకర్తకు కూడా తీసుకొచ్చి వైస్ ఛాన్సలర్గా పెట్టే అవకాశం కల్పించే విధంగా ఒక చట్టం రూపొందిస్తుంది. అంటే దానికి విద్యార్హత గాను ఏం లేకుండా వైస్ ఛాన్సలర్కు, అదేవిధంగా 10 years ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్గా లేకున్నా ఒక పారిశ్రామికవేత్త అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ కూడా ఉంటాడు. అతని వ్యక్తికి తీసుకొచ్చి ఒక ఛాన్సలర్గా యూనివర్సిటీలో కూర్చుంటే అతనికి ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండదు, ఆ యూనివర్సిటీ తెలియదు, అది ఎడ్యుకేషన్ ఆయనకు అంతా ఉండేది. ఒక రాజకీయ ఆఫీస్ లెక్క తయారవుతుంది కదా. మాకు ఆ బాధ. ఓకే, సో ఇప్పుడు ఇన్ని రకాలుగా చెప్తా ఉన్నారు కదా, మీకు ఈ ఇదే బిల్లు పైన మీ పార్టీ సపోర్ట్ చేస్తూ ఉందా, అపోజ్ చేస్తూ ఉందా? అపోజ్ చేస్తుంది. మా పార్టీ ఎప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ, ఉద్యమ పార్టీ, ప్రజా సమస్యల మీద కానీ ఖచ్చితంగా స్పందిస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద ఖచ్చితంగా స్పందిస్తుంది. ఓకే, ఇతర రాష్ట్రాలు వినోద్ కుమార్ గారు కేసీఆర్ గారి మా ఆదేశాల మేరకు, మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వినోద్ కుమార్ గారు అంటే కరీంనగర్ మాజీ ఎంపీ, ఒక మేధావి అని, ఒక తెలంగాణ స్టేట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కూడా ఇక్కడ స్టేట్లో పనిచేసిన ఒక నాయకులు, మంచి నాయకులు. ఆయన స్పందించి మొత్తం మాజీ మంత్రులతోని దీని విషయం మీద గంటల కొద్దీ చర్చించి ఒక లెటర్ కూడా రాయడం జరిగింది కేంద్రానికి. ఈ చట్టం తీసుకోవడం వల్ల ఒక విద్యా వ్యవస్థ మొత్తం నాశనం జరుగుతుంది, ఇది పెద్ద కుట్ర, మీరు ఖచ్చితంగా దీనికి విడ్రాయాలి డ్రాఫ్ట్కు, ఈ చట్టం మనకు అవసరం లేదని మీరు నష్టం అంటున్నారు. అంటే లాభం ఏం లేదా? ఇప్పుడు తీసుకొస్తాలంటే ఎంతో కొంత అంటే గమనించుకునే తీసుకొస్తారు కదా, లాభం కూడా ఉంటుంది కదా. ఒక్కటే ఇక్కడ ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేస్తారు బీజేపీ పార్టీ. ఎజెండాలో భాగమే ఇది. దీనివల్ల మనకు లాభం ఏం లేదు, నష్టం జరుగుతుంది. దళిత సోదరులకు కానీ, మైనార్టీ సోదరులకు కానీ, బీసీ సోదరులకు కానీ, ఆదివాసీ సోదరులకు కానీ రిజర్వేషన్లు ఉంటాయి యూనివర్సిటీలో. అదేవిధంగా స్కాలర్షిప్లు ఉంటాయి, ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. అవన్నీ రద్దు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆధీనంలో పోయిన తర్వాత వాళ్ళు ఎట్లా మనము నియమాలు నియమిస్తే అట్లా ఫాలో అవ్వడం జరుగుతుంది కదా.
ఓకే, మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటిది? ఇతర రాష్ట్రాలు కూడా ఇప్పుడు మన సౌత్ ఇండియన్స్లా చూసుకుంటే స్టాలిన్ గారు బాజాబ్తా అసెంబ్లీలో తీర్మానం చేసినారు దీని గురించి. ఈ చట్టం వద్దు, దేశానికి ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధంగా ఉన్నది, మనకు రాజ్యాంగం కల్పించిన ఒక విద్యా హక్కుకు విరుద్ధంగా ఉన్నది. కానీ తీర్మానం చేసినారు, మనం అసెంబ్లీలో వాళ్ళు తీర్మానం చేసి లెటర్ పంపినారు కేంద్రానికి. అదేవిధంగా కేరళ రాష్ట్రం కూడా దీనికి వ్యతిరేక, అంటే దేశంలో ఎక్కడెక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ పరిపాలన లేని రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. కానీ మన రాష్ట్రం ఇప్పటి వరకు నిద్రమత్తులో ఉన్నది, ఇప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు మనం డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీరు బీజేపీ కాంగ్రెస్ ఒకటేనా? మీరు ఇటువంటి బీజేపీ ప్రభుత్వము ఎప్పుడు కానీ ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేయదు. గతంలో మనం చూసినాం, రైతుల గురించి ఒక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం. తీసుకొస్తే ఎందరో రైతులు అక్కడ చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఒక హోదాలో ఉండి ఒక సీఎం హోదా పిఎం హోదాలో ఉండి సారీ చెప్పి ఆ వెనుకకు తీసుకున్నారు. అదేవిధంగా రాత్రికి రాత్రి పెద్ద నోట్ల రద్దు చేసినారు, చేసి ఆర్థిక నష్టం మొత్తం దేశం మొత్తం నాశనమైంది. ఇప్పుడు వరకు మనకు డాలర్ విలువ పెరుగుతుంది, మన రూపాయి విలువ తగ్గుతుంది. దానికి కారణం అదే, ఎన్నో కంపెనీలు బంద్ అయినప్పుడు. ఇటువంటి అనౌలిచిత నిర్ణయాల వల్ల ఒక పిచ్చి తుగ్లక్ పరిపాలన వల్ల మన దేశానికి నష్టం జరుగుతుంది. దీని మీద ఖచ్చితంగా మన దేశంలో ఉన్న మేధావులు కానీ, కళాకారులు కానీ, గాయకులు కానీ, అదేవిధంగా చరిత్రకారులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఒక సామాజిక ఖచ్చితంగా గలం విప్పాలి. బీజేపీ అనేది ఒక మన దేశానికి ఒక 1000 సంవత్సరాలు వెనుక తీసుకుపోవడానికి ప్రయత్నిస్తుంది. అది మనం గమనించాలి. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఇంటర్వ్యూ ముగించే ముందు సునీల్ రావు గారి గురించి, అంటే నేరుగా ఇప్పుడు ఇంటర్వ్యూ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఇక్కడ కరీంనగర్లో బిగ్ చర్చ అయిందంటే సునీల్ రావు గారు మీ పార్టీ నుంచి వెళ్ళడం. ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటున్నారు? సునీల్ రావు గారు అంటే ఒకటి జోగుడు కంపెనీ. మేము అదే స్టార్టింగ్ నుండి ఆయనకు ఒక జోగుడు కంపెనీగా చూసినాం. ఆయన పైసల కోసం వచ్చిన వ్యక్తి. ఈ పార్టీలో రేపు మళ్ళీ వేరే అధికారంలో ఉన్న పార్టీ ఎంఐఎంలో కూడా పోవచ్చు, సిపిఎంలో కూడా పోవచ్చు, మళ్ళీ వేరే పార్టీ ఇప్పుడు మన పార్టీలో కూడా రావచ్చు మళ్ళీ. కానీ మనము ఈ సమయంలో ఒకటే కార్యకర్తలుగా, సీనియర్ కార్యకర్తలుగా, ఒక ఉద్యమకారులుగా మేము అధిష్టానంకి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే మేము చాలా నష్టపోయినాం ఉద్యమకారులు. 100లో 90% బయట వచ్చిన వాళ్ళే మా ప్రభుత్వంలో లాభపడ్డారు. వాస్తవంగా 10% కూడా మా ఉద్యమకారులకు అవకాశాలు రాలే. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి బట్టెబాస్ నాయకులకు తీసుకోవద్దు అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మళ్ళీ వస్తారు వాళ్ళు. ఒకవేళ మనం చూస్తున్నాం, మన పార్టీ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడింది, ప్రజలలో తిడుతుర్రు, మనం చూస్తున్నాం. ప్రతి దాంట్లో ప్రజా పరిపాలన కానీ ప్రజా వ్యతిరేక పరిపాలన నడుస్తుంది. అందరూ ప్రజలు గమనిస్తున్నారు. కేసీఆర్ గారే రావాలి, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పడాలి, అభివృద్ధి జరుగుతుందని మళ్ళీ ఒకవేళ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ అవకాశాలు వస్తారు. అప్పుడు మాత్రం తీసుకోవద్దని మేము మీకు దండం పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే ఇటువంటి నాయకుల వల్ల మేము దాదాపు 14 సంవత్సరాలు ఉద్యమంలో పనిచేసినాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాంట్లో ప్రభుత్వ పథకాలు ప్రజలు తీసుకుపోవడానికి మనం పనిచేసినాం, జెండా మోసినాం. మళ్ళీ ఇటువంటి బట్టెబాజులకు మీరు అవకాశాలు ఇస్తే మాకు తీరని నష్టం జరుగుతుంది. ఒక 24 సంవత్సరాలు మేము కష్టపడినాం, మీకు ఏ అవకాశాలు రాకుండా మేము పార్టీకి ఒక అంకితభావంతో, ఏంటంటే మేము రాజకీయం చేస్తున్నామంటే ప్రజాసేవని భావించి చేస్తున్నాం, అంతే తప్ప మాకు ఆ డబ్బుల ఆశ కానీ అసలు లేవు. కానీ ఇటువంటి బట్టెబాజులకు తీసుకుని పార్టీకి నష్టం జరుగుతుంటే వేరేళ్లకు బాధ కల్పిస్తుంది. అందుకోసం మేము అధిష్టానానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇటువంటి బట్టెబాజులకు మళ్ళొక్కసారి పార్టీల అవకాశం ఇవ్వద్దని. అదేవిధంగా సునీల్ రావు గారికి మేము హెచ్చరిస్తున్నాం, మీరు మంచి నాయకులకు, మా గంగుల కమలాకర్ గారికి, ఒక మంత్రికి మీరు కామెంట్ చేస్తే మేము ఖచ్చితంగా మేము నిలదీస్తాం. ప్రజాక్షేత్రంలో మీకు ఎక్కడ నిలబడితే అక్కడ వచ్చి ఓడిస్తాం. ఎందుకంటే గంగుల కమలాకర్ అంటే కరీంనగర్కి అభివృద్ధి చేసిన వ్యక్తి, ఒక నాయకులు, మంచి నాయకులు. ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ కానీ, ఐటీ టవర్ కానీ, ఈరోజు మనం ప్రతి సంధిలో సీసీ రోడ్ ఉంది. ఇప్పుడు ఈ రోజులలో కూడా గంగుల కమలాకర్ గారు ఒక చిన్న కార్యకర్తకు కూడా పేరు పిలిచి మాట్లాడతారు. అంతే మంచి వ్యక్తిత్వం గల వ్యక్తి. ఆయనకు ఒక వాడుకొని మీరు ఇప్పుడు ఆయన మీద మీరు కామెంట్ చేస్తే మేము చూస్తూ ఊరుకోమని మేము హెచ్చరిస్తున్నాం మీ సునీల్ రావు గారికి. రైట్. సో ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్.